ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఆపదార్భహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః నమో వ్రాతపతే గణపతే ప్రమతపతే నమస్తే శ్లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః జయ గురు దత్తాత్రేయాయ నమః శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకు ఈ రోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా, గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా, గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా 3 గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట. శనీశ్వరుడికి 3 దృష్టిలు ఉంటాయి, తర్వాత బృహస్పతికి 3 దృష్టిలు ఉంటాయి, తర్వాత అంగారకుడికి కూడా 3 దృష్టిలు అనేది ఉంటాయి అన్నమాట. ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ, ఉద్యోగంలో మార్పు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలంటా కానీ, మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మఫలదాతైన శనీశ్వరు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. ఈ యొక్క లగ్నంలో కనుక, రాశిలో కనుక ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక 1,00,000 దోషాలు పోతాయంటారు, 1,00,000 దోషాలంతా కూడా పోతాయంటారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడి యొక్క గోచారరీత్యా సంచారం ఏ రకంగా ఉంది అంటే మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యారాశిని చూడడం, మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి ఈ యొక్క 3వ పాదాన్ని చూడడం. అంటే ఈ యొక్క మీనరాశి నుంచి 3వ పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే శని లగ్నవశాత్తు శని స్థానం నుంచి 3వ స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే కనుక శని లగ్నవశాత్తు మీనము, మేషము, వృషభాన్ని తన మిత్రస్థానమైన వృషభాన్ని చూడడం. అక్కడ మాలవ్య యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం, పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలవ్య యోగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది. ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్యయోగాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక, మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూడడం, మరియు సప్తమ దృష్టితో అంతా శనీశ్వరుడు అంతా ఇక్కడ కన్యారాశిని చూడడం, మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ఈ యొక్క ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల, ఈ యొక్క స్థానాలనంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు, శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి జాతకరీత్యా ఈ గ్రహాలు యోగకరంగా ఉంటే అఖండమైన రాజయోగనిచ్చే గ్రహంగా మారుతూ ఉంటాయి. కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు, ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, శుక్రుడు, బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యోగకరంగా ఉంటారన్నమాట. దుస్థానాల్లో 3, 6, 8, 12లో యోగకరంగా ఉండాలి. దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క మరి పాపిస్థానాలు యోగిస్తారని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్రగ్రహాలు ఉండి కనుక లగ్నానికి యోగకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాల్లో యోగకరంగా ఉంటాయి. తర్వాత లగ్నానికి మిత్రస్థానంలో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు, రాశికి మిత్రస్థానాల్లో, ఆ గ్రహాలకి మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష్య పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంతా, సప్తమ స్థాన దృష్టి అంతా కూడా ధనుసు మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక, మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పడ్డవంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలియిక ఏ రకంగా ఉంది, ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది, గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటనలు జరగడం కానీ, అనుకోని ప్రమాదాలు జరగడం కానీ, దేశానికంతా కూడా కొంచెం ప్రమాదాల్లాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటనలు ఇట్లాంటివంతా కూడా జరగడం అంతా, ప్రకృతిలో అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడం అంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలియిక. ప్రధానంగా యుద్ధాలు జరగాలన్నా కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరమైన ప్రభావం ఉండాలన్నా, ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా, యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి. ప్రధానంగా పోయిన 45 రోజుల క్రితం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు నీచ స్థానాల్లో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం, దాని తర్వాత అంగారకుడు బయటపడి నీచ స్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ
తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారించడం, కేతుతో పాటు కలిసి ఉండడం, ఆ పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ. సప్తమ స్థాన వీక్షణ అంటే అంగారకుడు సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు, ప్రధాన కుంభరాశిని చూస్తుంటాడు. అక్కడ రాహు సంచారం జరుగుతుంది. సమసప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ. వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది. గోచారరీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి అంతా కూడా. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది. దేశ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. కావున ప్రధానంగా ఈ దుస్సంకటాలు జరగడానికి, వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి కారణమవుతాయి. శనీశ్వరుడు, అంగారకుడు, ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడతాయి కనుక అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, మానవాళికంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, అఖండమైన మహాలక్ష్మి యోగం, లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ప్రధానంగా చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. జూలై నెల మాస ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారీత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ, గ్రహాల యొక్క గోచారీత్య స్థితిగతి, గోచారీత్య దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో అష్టైశ్వర్యోగం కలుగుతుంది, వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి. ప్రధానంగా మీ జాతకరీత్యా ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, లగ్న చక్రవశాత్ కానీ లగ్నం తెలియకపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క చేతుల్లో అంతా కూడా మానవాళి యొక్క జీవన విధానం ఉంటుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది. కావున కేంద్ర కోణ స్థానంలో వినియోగకరంగా ఉండాలి. ప్రధానంగా పంచమహాపురుష యోగాల్లో కనుక ఏదైనా 2 పురుషయోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా రాజు యొక్క కారకుడు. ప్రధానంగా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా మీరు చేసుకొని పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు. పుణ్య ఫలితానికి పుణ్యయోగాన్ని ఇచ్చే విధంగా, కర్మ ఫలితాన్నంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ, పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ, దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి. ఆ లెక్క కలిగి తీరే విధంగా దానికి సపరేట్గా అంటే ప్రతిదానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా, పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా, దీనికి అంతా కూడా కంపారిజన్ చేసుకోరన్నమాట. ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన, ఇష్టదేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా లేకపోతే కనుక మీ జాతకరీత్యా ఇక్కడ గురుబలం అంతా కూడా కొంచెం బలహీనపడితే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడం కానీ, ప్రధానంగా ఏదైనా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యం అవుతూ ఉండడం కానీ, లేదా సంతానం అంతా కూడా సంతానయోగం ఆలస్యం అవ్వడం కానీ, ఆలస్య వివాహాలు అవ్వడం కానీ, ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ, ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ, ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట. దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అంటారు. ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ, తెలియకుండా చేసిన పాపాలు కానీ, పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ, పుణ్యాలు కానీ, పూర్వజన్మలో కర్మశేషాలు ఏదైనా పుణ్యకర్మాలు కానీ, పాపకర్మాలు కానీ, ఇప్పుడు చేసిన ఫలితం ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కర్మలో చేసుకున్న కర్మలైనా కానీ, ఆ కర్మాలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఆ ఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా
లగ్న చక్రం, జననకాల లగ్న చక్రం అనేది జన్మలగ్నవశాత్తు మీకంతా కూడా ఈ యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. వంశాభివృద్ధికి ఏం కావాలి, సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి, ప్రధానంగా వివాహాది శుభకార్యాలు గనక అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి, లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి, దీనికంతా కూడా కారణంగా చెప్తుంది. లగ్న చక్రము నవాంశ, మళ్ళా షష్టాంశ, త్రింశాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ అంతా కూడా కూలంకషంగా దృష్టి భావాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, గోచార చక్రము, లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వీక్షణ, దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ విశ్లేషణ చేసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషమైన గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు, బృహస్పతి, అంగారకుడు, రాహు యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది, ఈ యొక్క గ్రహాల ప్రభావం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా మీకు ఏ రకంగా ఈ గ్రహాలు ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క మాలవ్య యోగంతో ఈ యొక్క శుక్రుడంతా కూడా సప్తమ స్థాన దృష్టితోటే ఉంటాడనమాట. ప్రధానంగా సప్తమ స్థాన దృష్టి అంతా కూడా వృశ్చిక రాశి మీద పడ్డం యొక్కరంగా ఉంటుంది. సప్తమాధిపతి అక్కడ ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా ప్రధానంగా ఇక్కడ అంగారకుడు రాష్ట్రాధిపతి అయిన అంగారకుడు అంతా కూడా కేతుతో పాటు సంచారం చేయడం, మరియు ఇక్కడ శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ప్రధానంగా ధనస్థానమైన ధనస్సు మీద పడడం. ప్రధానంగా ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి అఖండమైన పుణ్యయోగం ఇచ్చే విధంగా, అఖండమైన ఐశ్వర్యం వచ్చే విధంగా 3 గ్రహాలు యొక్కరంగా ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు, ఇక్కడ శుక్రుడు అంతా కూడా యొక్కరంగా ఉండడం. ప్రధానమైన గ్రహం అంతా బృహస్పతి అంతా కూడా ధనస్థానమైన సప్తమ స్థానంలో, అంటే బృహస్పతి లగ్నవశాత్తు సప్తమ స్థానం అంటే మనకి ధనస్సు అవుతుంది. ఇక్కడ వృశ్చిక రాశి నుంచి చూసుకుంటే ధనస్థానం అవుతుంది. ప్రధానంగా అక్కడ ధనస్థానం మీద ఉండడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది. విశేషమైన ఫలితం ఒకటే రాశి మీద 2 గ్రహాలు దృష్టి పెడతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్కరంగా ఉండడం, ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. మీరంతా కూడా అఖండ రాజయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, సమయానికి డబ్బు అందుతూ ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. విపరీతంగా ఖర్చులు పెరగడం కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ప్రయత్నం చేస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, దానిమ్మ పళ్ళని దానం చేయడం ప్రధానంగా విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. మీ ఇంటి ప్రాంగణంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ దానిమ్మ మొక్కని నాటి పోషించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే దానిమ్మ మొక్కనంతా కూడా పోషిస్తూ ఉంటారో ఆ దానిమ్మ ఫలాలంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవాలి. కేతు ప్రీతికరంగా గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ఎవరైతే ఈ యొక్క ఒంట్రాళ్ళంతా కూడా నైవేద్యం చేస్తుంటారో మహాగణపతికి అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం. క్షిప్రప్రసాద గణపతి నమో నమః. ప్రధానంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గురు దత్తాత్రేయ ఆరాధన చేయడం, దత్తాత్రేయ గురు పారాయణ చేసుకోవడం వల్ల, దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జుగులైన మాస ఫలితాలంతా కూడా ప్రధానంగా శుక్రుడంతా కూడా మాలవీయ యోగంలో ఉండడం, శనీశ్వరుడంతా కూడా వక్రగతి పొందడం అనేది కొంచెం మిశ్రమైన ఫలితాలైనప్పటికీ కూడా రాజ యొక్క కారకుడు కూడా వీళ్ళే అవుతున్నారు. ప్రధానమైన గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు కూడా శ్రమతో కూడిన సంపాదనతో వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి. సినీ రంగంలో వాళ్ళు విశేషంగా ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వచ్చి మంచి ఛాన్సెస్ రావడానికి, మంచి క్యారెక్టర్స్ రావడానికి ఆస్కారం ఉంది. రాజశ్యామల హోమాది కార్యక్రమాలు, వారాహిదేవి నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వచ్చి వారాహి నవరాత్రుల్లో వారాహిదేవి ఆరాధన చేయండి. వారాహిదేవి ప్రీతికరంగా దద్దోజనము పులిహోర నివేదన చేయండి. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామార్చన చేసుకోవడం అఖండ పుణ్యయోగాన్ని సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల, ఎవరైతే కనుక లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొంటారో విశేషమైన హోమం అంతా కూడా చేసుకోవడం వల్ల, ఈ యొక్క తామర పూలతోటి, తేనెతోటి, సుగంధ ద్రవ్యాలతోటి హోమం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు నివారణ పూజ అంతా కూడా చేస్తారు. ప్రధానంగా శత్రు భయాలు పోవాలి. ప్రధానంగా చూసుకుంటే వారాహిదేవి అంతా కూడా శత్రు సంహార స్వరూపిణి అంతా కూడా అమ్మవారు
శత్రు బాధల నుంచి బయటపడే విధంగా వారాహి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఆషాఢ మాసంలో వచ్చే పాడ్యం నుంచి దశమి దాకా ఉంటుంది. కావున మీరంతా కూడా ఈ పూజ అంతా కూడా చేసుకోండి. విపరీత రాజయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అకాల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మీకు అంతా కూడా చికాకులతో భయపడుతూ ఉండేవాళ్ళు విశేషంగా అంతా కూడా ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయడం విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం, దేవాలయ ప్రాంగణంలో శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా చేస్తుంటారు. అక్కడ అన్నదానం చేయించడం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల మంచి కళ్యాణ యోగం, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి. ఎవరైతే గురుకటాక్షం కోసం ప్రయత్నం చేసుకుంటారో దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, శనీశ్వరి ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, రాహుకి ప్రీతికరంగా గోమాతకంతా కూడా పచ్చిక తెలకబిండి గ్రాసం అంతా కూడా పెట్టడం వల్ల ఉలవలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. శ్రీమాతరే.